ఈ వీడియోలో మనం పైథాన్ ద్వారా MySQLకి ఏ విధంగా కనెక్ట్ కావాలి, అట్లనే పైథాన్ ప్రోగ్రామ్ ద్వారా ఏ విధంగా MySQLలో డేటాబేస్ని క్రియేట్ చేయాలి, అట్లనే ఆ పర్టికులర్ డేటాబేస్లో ఏ విధంగా డేటాబేస్ టేబుల్ క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. మరి మనం పైథాన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఆల్రెడీ మనకి MySQL ఓపెన్ కాలేదు కాబట్టి XAMPP కంట్రోల్ ప్యానల్ని మీరు ఫస్ట్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యేటట్టు ఇక్కడ కాన్ఫిగరేషన్లో ఇచ్చేస్తున్నాను. మరి అలా కాకుండా మీరు కావాలనుకుంటే స్టార్ట్ అని క్లిక్ చేసుకోవచ్చు. మొత్తానికి ఇప్పుడు స్టార్ట్ అయినాయి, అపాచీ MySQL రెండు కూడా స్టార్ట్ అయినాయి. ఓకే, సో ఇప్పుడు MySQLలోకి ఎంటర్ కండి. ఇక్కడ MySQLలోకి ఎంటర్ అయ్యేదానికి ఈ ప్రాంప్ట్ దగ్గర MySQL అని ఇచ్చి పర్టికులర్ యూజర్లోకి ఎంటర్ అయ్యేదానికి ఇట్లా రూట్ అనే యూజర్లోకి ఎంటర్ అవుతున్నాను. యూజర్ నేమ్ రూట్, పాస్వర్డ్ లేదు కాబట్టి నేను ఇవ్వలేదు. సో రూట్ యూజర్లోకి వెళ్ళాను. ఇక్కడ ఉన్న డేటాబేసెస్ని ఫస్ట్ మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి, ఏమున్నాయో చూసుకోండి. షో డేటాబేసెస్ సెమీకోలన్, కంపల్సరీగా ప్రతి కమాండ్ తర్వాత మీరు సెమీకోలన్ ఇవ్వాలి. ఓకే, షో డేటాబేసెస్, ఇవి లిస్ట్ ఆఫ్ డేటాబేసెస్ ఆల్రెడీ ఉన్నటివి. ఓకే, మరి ఇక్కడ నన్ అని ఉంది అంటే మీరు ఏ పర్టికులర్ డేటాబేస్లోకి ఇప్పుడు ఎంటర్ కాలేదు అని అర్థం. సో మనం ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామ్ ద్వారా ఏ విధంగా MySQLకి కనెక్ట్ అయ్యి డేటాబేస్ని క్రియేట్ చేయాలి అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. సో ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్ లేదంటే ఫంక్షన్స్ ఈ యొక్క డేటాబేస్ కనెక్షన్కి, క్రియేషన్కి, వీటికంతా కూడా వాడడం జరుగుతుంది. మరి ఫస్ట్ మనం ఇంపోర్ట్ py_MySQL అని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆ పర్టికులర్ మాడ్యూల్ ఇంపోర్ట్ అవుతుంది. సో ఇప్పుడు py_MySQLలో ఉండే రకరకాల మెథడ్స్ని లేదంటే ఫంక్షన్స్ని మనం అప్లై చేసుకోవచ్చు. సో db py_MySQL.connect కనెక్ట్ చేస్తున్నాం MySQLకి. మరి ఇక్కడ లోకల్ హోస్ట్ అంటే ఆ యొక్క సర్వర్ యొక్క లొకేషన్ అనమాట. లోకల్గా మనకి అపాచీ సర్వర్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంది, అది లోకల్ హోస్ట్ అని ఇచ్చాం. దాని యొక్క పోర్ట్ నెంబర్ కూడా ఇవ్వచ్చు అనమాట మీరు. ఓకే, లోకల్గానే, రిమోట్ ఏరియాలో లేదు, లోకల్గానే ఉంది, ఇది కామన్. మరి యూజర్ నేమ్ ఏంటి? ఇక్కడ చూడండి, కనెక్ట్ అనే దానికి రకరకాల పారామీటర్స్ మీకు ఉంటాయి. మరి ఆ పారామీటర్స్లో యూజర్ నేమ్, దీని తర్వాత జనరల్గా మనం పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ లేదు కాబట్టి నేను ఇవ్వలేదు. దాని తర్వాత ఏ డేటాబేస్కి కనెక్ట్ అవుతున్నారు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఏ డేటాబేస్ అనేది కూడా మెయింటైన్ చేయలేదు. సో డైరెక్ట్గా ఇక్కడ మనం ఎలా ఓపెన్ చేసామో అలా కనెక్ట్ అవుతుందన్నమాట. పర్టికులర్ డేటాబేస్కి లేకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా జస్ట్ MySQLకి కనెక్ట్ అవుతున్నాం కనెక్ట్ కమాండ్ ద్వారా. ఓకే, మరి ఇక్కడ కర్సర్ అనేది ఇంపార్టెంట్. మరి ఈ కర్సర్ అనేది ఇక్కడ పర్టికులర్ డేటాబేస్కి కనెక్ట్ చేసి లేదంటే పర్టికులర్ యూజర్లో డిఫరెంట్ యాక్షన్స్ తీసుకునేదానికి మీకు యూజ్ అవుతుంది. అంటే లైక్ దీని ద్వారా మీరు రకరకాల కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లైక్ క్రియేటింగ్ డేటాబేసెస్, టేబుల్స్, అట్లనే
దాంట్లో ఉన్న డేటాని తీసుకురావడం అంతా కూడా దీంట్లో ఉన్న కర్సర్ అనే ఆబ్జెక్ట్లో ఉన్న రకరకాల మెథడ్స్ ద్వారా మీరు ఆపరేట్ చేయొచ్చు. అంటే డేటాబేస్ లోపల మీకు కర్సర్ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. సో కర్సర్ ఈక్వల్ టు db.cursor అని తీసుకున్నాం. సో అంటే ఇది ఒక ఈ ఆపరేషన్స్ అన్నీ జరిపేదానికి, రకరకాల యాక్షన్స్ ఆ యొక్క పర్టికులర్ డేటాబేస్ మీద జరిపేదానికి మీకు కర్సర్ అనేది మీడియేటర్గా ఉపయోగపడుతుంది. సో కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ మెథడ్ని ఇక్కడ అప్లై చేసాం. మీరు ఏ కమాండ్ ఇస్తారో ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ కమాండ్ ఏంటి, మీకు డేటాబేస్ తెలుసున్నట్లయితే క్రియేట్ డేటాబేస్, క్రియేట్ టేబుల్, ఇట్లాంటి రకరకాల కమాండ్స్ ఉంటాయి. వాటిలన్నిటిని కూడా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను కొత్త డేటాబేస్ని క్రియేట్ చేయాలి కాబట్టి వితిన్ డబుల్ కొటేషన్లో ఏమి ఎగ్జిక్యూట్ చేయమని ఇచ్చాను, క్రియేట్ స్పేస్ డేటాబేస్ యొక్క నేము ఇవ్వడం జరిగింది. కొత్త డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నాం. సో అంటే డేటాబేస్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అండ్ అదర్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. టేబుల్స్, సినానిమ్స్, ట్రిగర్స్, ఇట్లా రకరకాల డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. వ్యూస్, క్లస్టర్స్ ఇట్లా ఉంటాయి. వీటిలన్నిటిని హోల్డ్ చేసి పెట్టుకునేదే ఇక్కడ డేటాబేసెస్. మరి ఇక్కడ ఎన్ని డేటాబేస్లు అయినా సరే మీరు మీ అవసరాన్ని బట్టి క్రియేట్ చేసుకోవచ్చు ఒక పర్టికులర్ యూజర్లో. సో రూట్ అనే యూజర్లో పైథాన్ క్లాస్ అనే, ఇక్కడ పైథాన్ క్లాస్ అనే ఒక డేటాబేస్ని నేను క్రియేట్ చేస్తున్నాను. సో వన్స్ ఇది ఓపెన్ అయిన తర్వాత డేటాబేస్ని లాస్ట్లో క్లోజ్ చేస్తున్నాను, డిస్కనెక్టింగ్. ఓకే, ఈ యొక్క దీన్ని డిస్కనెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఎగ్జిక్యూట్ చేసి మనం చూద్దాం. F5. సో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మీరు కావాల్సింటే అక్కడ మెసేజ్ ఇచ్చుకోవచ్చు, ప్రింట్ అని, డేటాబేస్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అనే మెసేజ్ ఇస్తున్నా. సో వన్స్ ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి మళ్ళీ క్రియేట్ చేస్తే మీకు ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు మీరు క్రియేట్ అయిందా లేదా MySQL అనేది ఇక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇంతకు ముందర ఆల్రెడీ అప్లై చేశాం కదా, అప్ యారోకి యూజ్ చేస్తే పైన కమాండ్ వస్తుంది, ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఇంతకు ముందర Python_class అనే డేటాబేస్ లేదు, ఇప్పుడు వచ్చిందనమాట ఇది కొత్తగా. ఓకే, Python_class అనే డేటాబేస్ని మనం కొత్తగా క్రియేట్ చేసాం. ఓకే, మరి ఈ పర్టికులర్ డేటాబేస్లోకి ఎంటర్ కావాలంటే ఇక్కడ లోకల్గా వాడే కమాండ్ యూస్ అనే కమాండ్ వాడతాం. యూస్ PYTHON Python_class అని వాడతాం. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందర నన్ అని ఉంది, పర్టికులర్ యూజర్లో ఏ డేటాబేస్కి కనెక్ట్ కాలేదు ఇంతకు ముందర, ఇప్పుడు కనెక్ట్ అయ్యాం. మరి దీంట్లో టేబుల్స్ ఏమన్నా ఉన్నాయా, షో టేబుల్స్. చూడండి, ఎంటీ సెట్, ఏ విధమైన టేబుల్స్ ఇక్కడ లేవు ప్రస్తుతానికి. మై క్లాస్ అనే డేటాబేస్లో ఎటువంటి టేబుల్స్ లేవు. మరి ఇక్కడే డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు కదా పైథాన్ ఇట్లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. దేనికంటే ఇక్కడ ఉన్న డేటాని తీసుకెళ్ళి ఏ విధంగా మ్యానిపులేషన్, క్యాల్కులేషన్ చేయాలి అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. మరి అందుకనే దీంతో దానికి కనెక్ట్ అయ్యి ఆ యొక్క డేటాబేస్లని యూజ్ చేసుకొని మనం రకరకాల అప్లికేషన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంతా కూడా చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద్వారా. మరి నెక్స్ట్ ఇప్పుడు మనం డేటాబేస్ని క్రియేట్ చేసాం. మరి ఇక్కడ ఆ పర్టికులర్ డేటాబేస్లోకి ఏ విధంగా కనెక్ట్ కావాలి అనేది డైరెక్ట్గా కనెక్ట్ కమాండ్ ద్వారా మీరు కనెక్ట్ కావచ్చు. చూడండి, లోకల్ హోస్ట్ రూట్, పాస్వర్డ్ ఏమీ ఇవ్వలేదు, పైథాన్ క్లాస్ అని డైరెక్ట్గా డేటాబేస్ నేమ్ ఇచ్చేసాను ఇక్కడ. సో కర్సర్ని యాజ్ యూజువల్ కర్సర్ ఆబ్జెక్ట్కి కనెక్ట్ చేసాం. ఎగ్జిక్యూట్ సెలెక్ట్ వర్షన్
అని చెప్పేసి ఇచ్చాను. వర్షన్ని ఇది సెలెక్ట్ చేస్తుంది. మరి ఆ యొక్క వర్షన్ డేటాని డేటా అనే వేరియబుల్లో తీసుకున్నాం, దాన్నే ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం, తర్వాత ఫైనల్గా క్లోజ్ చేస్తున్నాం. మరి ఈ పైథాన్ క్లాస్ డేటాబేస్లోకి మనం ఎంటర్ అయ్యి ఓకే చూడండి, డేటాబేస్ వర్షన్ ఇది. ఈ యొక్క MariaDB అని వచ్చింది. ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కాబట్టి ఇది MySQL అనేది ఇక్కడ డేటాబేస్ వర్షన్ నేమ్స్ రకరకాలుగా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోతూ ఉంటారు. ఓకే, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీని గురించి మీరే ఏమీ వరీ కాక్కర్లేదు. అంటే MySQL అని వస్తుంది, ఇక్కడ MariaDB అని వచ్చింది, ఇట్లా మారుతూ ఉంటాయి. దట్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. ఎనీవే ఆ పర్టికులర్ యూజర్లో ఉన్న డేటాబేస్ వర్షన్ ఏంటి అనేది మీకు రావడం జరిగింది. ఓకే, మరి ఇక్కడ ఆ పర్టికులర్ డేటాబేస్లో టేబుల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది మీరు చూసినట్లయితే డేటాబేస్ టేబుల్ క్రియేషన్ చూడండి, పైథాన్ క్లాస్లోకి మళ్ళీ కనెక్ట్ అయ్యాం డైరెక్ట్గా పైథాన్ క్లాస్ అనే డేటాబేస్లోకి. మరి కర్సర్ ఆబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ కమాండ్ ప్రీవియస్ ప్రోగ్రాంలో మనం ఏం చేసాం, క్రియేట్ డేటాబేస్ అని యూజ్ చేసాం. మరి ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేయాలి. మరి టేబుల్ క్రియేట్ చేయాలంటే టేబుల్ కమాండ్ని వాడాలి. టేబుల్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ కాబట్టి ఆ ఫీల్డ్స్ ఏంటి, వాటికి డేటా టైప్స్ ఏంటి, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి మనం. మరి ఆల్రెడీ ఆ టేబుల్ ఉంటే ఏంటి అనేది ఇక్కడ కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ డ్రాప్ టేబుల్ ఇఫ్ ఎగ్జిస్ట్స్ ఎంప్లాయీ. టేబుల్ నేమ్ ఏంటి, ఎంప్లాయీ. దీన్ని డ్రాప్ చేయమంటున్నాం ఎప్పుడు ఆల్రెడీ అది ఉన్నట్లయితే. అంటే ఒకసారి ఆల్రెడీ టేబుల్ ఉంటే మళ్ళీ క్రియేట్ చేసాం అనుకోండి, ఇట్లా క్రియేట్ టేబుల్ ద్వారా ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఉన్న టేబుల్ని డ్రాప్ చేసేదానికి ఇది వాడతాం. వద్దు అనుకుంటే దీన్ని కమెంట్లో పెట్టేయచ్చు. మరి ఇది ఉంటే డ్రాప్ అయిపోతుంది ఆ టేబుల్. తర్వాత మనం ఏం చేస్తున్నాం, SQL స్టేట్మెంట్ ఒక దాన్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడే రాసేయచ్చు ఎగ్జిక్యూట్ అని విత్ ఇన్ కొటేషన్లో ఇంతకు ముందర ఈ విధంగానే. కానీ ఇది లెంతీ కాబట్టి ఇట్లా స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యేదానికి ఇట్లా తీసుకున్నాం అనమాట. చూడండి, క్రియేట్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ, ఫస్ట్ అండర్స్కోర్ నేమ్, ఇది ఫస్ట్ ఫీల్డ్. తర్వాత దాని డేటా టైపు క్యారెక్టర్స్ ఎన్ని, 20, నాట్ నల్ అంటే ఇది కన్స్ట్రైన్ అన్నమాట. నాట్ నల్ అంటే కంపల్సరీగా దాంట్లోకి డేటా ఇవ్వాలి అని అర్థం. మిగతా వాటికి నాట్ నల్ ఇవ్వలేదు కాబట్టి వాటిలోకి డేటా ఇచ్చినా ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు. ఇన్సర్ట్ చేసేటప్పుడు దీన్ని మాత్రం మిస్ చేయకూడదు, ఫస్ట్ నేమ్ అని అర్థం. లాస్ట్ అండర్స్కోర్ నేమ్, దీనికి 20 క్యారెక్టర్స్, ఏజ్ ఇంటిజరు, సెక్స్ క్యారెక్టర్ ఆఫ్ 1, ఇన్కమ్ ఫ్లోట్. మరి ఇవన్నీ కూడా విత్ ఇన్ డబుల్ కొటేషన్లలో మనం ఇట్లా SQL స్టేట్మెంటు SQL అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. మరి ఎగ్జిక్యూట్ SQL అంటే నథింగ్ బట్ ఎగ్జిక్యూటింగ్. ఇట్లా డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇచ్చినా కానీ మామూలుగా సరిపోతుంది. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ దాకా విత్ ఇన్ కొటేషన్ దాకా డైరెక్ట్గా SQL అని లేకుండా డైరెక్ట్గా కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మరి ఇక్కడ సింపుల్గా ఒక వేరియబుల్లో తీసుకొని ఆ వేరియబుల్ని ఇక్కడే ఎగ్జిక్యూట్ అంటున్నాం. టేబుల్ క్రియేట్ అవుతుంది, డేటాబేస్ క్లోజ్ అవుతుంది. మరి ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకే, సమ్ వార్నింగ్ వచ్చింది, నాట్ ద ఎర్రర్. ఓకే, మరి ఇక్కడికి వెళ్ళి చూద్దాం. షో సెమికోలన్. చూడండి, ఎంప్లాయీ అనే టేబుల్ క్రియేట్ అయింది. ఓకే, మరి ఇంతకు ముందర అన్నోన్ టేబుల్ పైథాన్ క్లాస్ ఎంప్లాయీ అంటే వార్నింగ్ అది. అంటే మీరు కర్సర్ అప్లై చేసేటప్పుడు డ్రాపింగ్ ఇవి యూజ్ చేశారు కాబట్టి అది అక్కడ
అన్నోన్ అని చెప్పేసి వార్నింగ్ వచ్చింది. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను F5. ఇప్పుడు రాలేదు చూడండి ఆ వార్నింగ్. ఎందుకు ఇంతకుముందు డ్రాప్ చేసేటప్పుడు ఎంప్లాయీ టేబుల్ని డ్రాప్ చేయమని ఇచ్చాం, అప్పుడు టేబుల్ లేదు, వార్నింగ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను, ఎర్రర్ ఏమి రాలా. ఆల్రెడీ ఉన్న టేబుల్ డ్రాప్ అయిపోయి మనకి క్లియర్గా కొత్త టేబుల్ ఎంప్లాయీ క్రియేట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క టేబుల్లోకి డేటాని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, సెలెక్ట్ చేయాలి, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.